హాయ్ ఫ్రెండ్స్, అవర్ ఇవాళ వీడియోలో ఏం చేయబోతున్నామంటే ఏపీ ఎంసెట్ 2019కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చేద్దామని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ ఆల్రెడీ ఇప్పటికే రిలీజ్ అయిపోయింది. ఇవాళ నుంచి అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఈ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసే ముందు మనం ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి, ఎలా ఫిల్ చేయాలి, కరెక్షన్స్ ఉంటే ఏం చేయాలి, అలాగే దీనికి ఎవరెవరు అప్లై చేయొచ్చు అనే దానికోసం వీడియో చేస్తున్నాను. సో ఇంతకుముందు కూడా మనకి 2018 ఎంసెట్లో అంటే ఏపీ ఎంసెట్ కానీ టీఎస్ ఎంసెట్ కానీ ఎలాంటి ఎంట్రన్స్ ఎగ్జామ్స్ అయినా కూడా మనం చాలా వీడియో చేసాం. దాంట్లో చాలా మందికి కూడా చాలా డౌట్స్ అనేది క్లియర్ చేసాము. ఇక్కడ చూడండి, ఏపీ ఎంసెట్ అని అగ్రికల్చర్, వెటర్నరీ, టీఎస్, ఐసెట్ సీట్ ఎందుకు రాలేదు, అంటే పేమెంట్ చేసిన తర్వాత ప్రాబ్లం ఏంటిది, ఫస్ట్ ఫేజ్ ఏంటిది, సెకండ్ ఫేజ్ ఏంటిది, ఇలా చాలా మందికి చాలా డౌట్స్ అనేవి క్లారిఫై చేసాం. సో ఈ ఇయర్ కూడా మనకి 2019లో కూడా ఇలాంటి వీడియోస్ ఎప్పటికప్పుడు అప్డేట్ రూపంలో మీకు కావాలంటే సో సబ్స్క్రైబ్ బటన్, దాని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. అలాగే ఈ ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. ఇంకా ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో దీనికి సంబంధించిన వివరాలన్నీ కూడా మీకు దీంట్లో 1 by 1 మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఏపీ ఎంసెట్కు సంబంధించిన అఫీషియల్ లింక్ ఏదంటే che.ap.gov.in/emset. సో ఈ సైట్ ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను. సో సైట్ ఓపెన్ చేయగానే మనకు ఫస్ట్ ఇలా ఓపెన్ అవుతుంది. సో దీంట్లో హోమ్, ఎబౌట్ అస్, కోర్సెస్, సిలబస్, ఇంపార్టెంట్ డేట్స్, నోటిఫికేషన్స్, అన్ని రకాల మెనూ ఐటమ్స్ ఉన్నాయి. సో దీంట్లో మనం మేజర్గా చూసినట్లయితే ఫస్ట్ ఇంపార్టెంట్ డేట్స్ అనేది చూద్దాం. సో దాంట్లో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ నేను నోట్ చేశాను. ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ అనేది ఎప్పటి నుంచి ఫిల్ చేయొచ్చు అంటే 26 నుంచి చేయొచ్చు. లాస్ట్ డేట్ ఎప్పుడు అంటే కనుక March 27 విత్ లేట్ ఫీ అంటే 500తోని మనకు లేట్ ఫీ ఎప్పుడు ఉందంటే April 4th వరకు కూడా మనం అప్లై చేసుకోవచ్చు. సో ఒకవేళ మేము అప్లికేషన్ ఫామ్లో ఏమైనా కరెక్షన్స్ చేశారనుకో, నేను మిస్టేక్ చేస్తే దానికి సంబంధించిన కరెక్షన్స్ మనము April 6th నుంచి April 10th మధ్య చేసుకోవచ్చు. దానిపైన కూడా ఒక వీడియో చేస్తాను. హాల్ టికెట్లు డౌన్లోడ్ ఎప్పటి నుంచి అంటే April 16th నుంచి హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. వీటికి సంబంధించిన ఎగ్జామ్ డేట్స్ ఏప్రిల్లో ఉన్నాయి. April 20, 21, 22, 23, 24. వీటికి సంబంధించిన ఎగ్జామ్ అంటే మార్నింగ్ సెషన్, ఆఫ్టర్నూన్ 2 సెషన్స్ ఉంటుంది. సో ఒక సెషన్ వచ్చేసి 3 hours ఎగ్జామ్, 10 నుంచి 1, అలాగే 2:30 నుంచి 5:30 టైమింగ్లో ఎగ్జామ్ అనేది ఉంటుంది. నెక్స్ట్ ఇదే వెబ్సైట్లో మనకు ఒక యూజర్ గైడ్ ఇవ్వడం జరిగింది. ఈ యూజర్ గైడ్లో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మీతో డిస్కస్ చేస్తాను. సో యూజర్ గైడ్ క్లిక్ చేయగానే మీకు దానికి సంబంధించిన డాక్యుమెంట్ ఇలా ఓపెన్ అవుతుంది. ఈ డాక్యుమెంట్లో ఏం చేయమన్నాడు, ఒక 11 పాయింట్స్ ఇచ్చాడు. ఫస్ట్ ఏంటంటే ఏపీ ఆన్లైన్కి సంబంధించిన పేమెంట్ చేయాలి. అంటే మీరు ఇందాక ఎంసెట్ ఎగ్జామ్ ఫీ ఏదైతే ఉందో 500 రూపీస్, 500 రూపీస్కి ఎలా పేమెంట్ చేయాలంటే క్రెడిట్ కార్డు కానీ, డెబిట్ కార్డు కానీ, నెట్ బ్యాంకింగ్ ద్వారా ఫిల్ చేయాలి. సో మీకు అక్కడ కొన్ని డీటెయిల్స్ ఎంటర్ చేయమని అడుగుతుంది. క్వాలిఫై ఎగ్జామినేషన్ అంటే మీరు ఇంటర్మీడియట్ ఈక్వలెంట్ అయితే ఇంటర్మీడియట్ హాల్ టికెట్ నెంబరు, ఎస్ఎస్ హాల్ టికెట్ నెంబరు, అలాగే మీ ఎలిజిబిలిటీ, నెక్స్ట్ నేము, డేట్ ఆఫ్ బర్త్, ఇవన్నీ కూడా యాజ్ పర్ ఎస్ఎస్సి అంటే ఇంటర్మీడియట్లో కాకుండా మీ ఎస్ఎస్సి మొమ్మ ముందు పెట్టేసుకొని ఆ ఎస్ఎస్సిలో ఎలా అయితే నేమ్ ఉందో అలానే ఎస్ఎస్సిలో ఉన్న నేమ్ ప్రకారంగా నేమ్ ఎంటర్ చేయండి. డేట్ ఆఫ్ బర్త్ కూడా యాజ్ పర్ ఎస్ఎస్సి ఎంటర్ చేయండి. లోకల్ స్టేటస్ ఎలా డిసైడ్ చేస్తారంటే ఓయూఆ, ఏయుఆ, ఎస్వియుఆ, నాన్ లోకలా. సో ఇక్కడ మీకు ఎంఆర్ఓ ఇచ్చే లెటర్ పైన డిపెండ్ అయి ఉంటుంది. మీ లోకల్ స్టేటస్ ఒకవేళ మీరు ఏయూ అనుకోండి, ఆ ఏయూకు సంబంధించిన లోకల్ ప్రూఫ్ ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి తీసుకున్న సర్టిఫికేట్ కాపీ ఉండాలి. అలాగే ఇన్కమ్ సర్టిఫికేట్ కన్నా మీరు ఎంటర్ చేయాలనుకుంటే ఆ ఇన్కమ్ డీటెయిల్స్ కూడా ఎంఆర్ఓ ఆఫీసు త్రూ మీసావా. స్టడీ సర్టిఫికేట్ లాస్ట్ 7 years మీరు ఏ స్కూల్లో అయితే చదివారో, ఏ కాలేజీలో అయితే చదివారో దానికి సంబంధించిన స్టడీ సర్టిఫికేట్స్ అన్నీ కూడా కావాలి. ఒకవేళ మీకు ఎస్సీ, ఎస్టీ అంటే ఇలాంటి క్యాస్ట్ కేటగిరీ అని ఉంటే దానికి సంబంధించిన సర్టిఫికేట్ త్రూ ఎంఆర్ఓ అండ్ మీ సేవ నుంచి కావాలి. ఇన్కమ్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్ దాంట్లో ఒక నెంబర్ ఉంటుంది. ఆ క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ కానీ, ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్ కానీ, ఆ నెంబర్ కరెక్ట్ చూసుకోండి. నెక్స్ట్ మీకు ఏమైనా స్పెషల్ సర్టిఫికేట్స్ ఉన్నాయి అనుకోండి, ఎన్సీసీ కానీ, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కానీ, స్పోర్ట్స్ కానీ, క్యాప్. సో ఈ ఎన్సీసీ, స్పోర్ట్స్, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ మీ కేటగిరీ ఇట్లా మనకు హోమ్ పేజ్లో ఇవ్వడం జరిగింది. ఏంటంటే ఇక్కడ చూడండి, ఎన్సీసీ మెరిట్ లిస్టు, క్యాప్ మెరిట్ లిస్టు, స్పోర్ట్స్ మెరిట్ లిస్ట్, అంటే ఏ సర్టిఫికేట్కి ఎంత మెరిట్ ఉంటుంది అనేది మనకు ఇన్ఫర్మేషన్ ఉంది. మెరిట్ లిస్టు ఎంటర్ చేసే ముందు సో మీ సర్టిఫికేట్ ఏ కేటగిరీలో ఉంది అంటే మనకి మెరిట్ 1లో ఉందా, 2లో ఉందా అనేది డీటెయిల్స్ కూడా చెక్ చేసుకోండి. ఓన్లీ ఎన్సీసీకే కాదు, క్యాప్కి, స్పోర్ట్స్కి ఇవన్నిటి కూడా ఉంది. ఫైనల్గా వచ్చేసి మీకు ఆధార్ కార్డు కూడా దగ్గర పెట్టుకొని ఫిల్ చేయడానికి ట్రై చేయండి. ఆధార్ కార్డులో ఉన్న డీటెయిల్స్ ఏవి కూడా మనకి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. యాజ్ పర్ ఎస్ఎస్సి ప్రకారంగా డీటెయిల్స్ ఎంటర్ చేయండి. ఓన్లీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసే ప్లేస్లో మట్టికి ఆధార్ నెంబర్ ఎంటర్ చేయండి. అప్లికేషన్ ఫామ్ కూడా ఎలా ఉంటుంది అనేది కూడా మనకి డాక్యుమెంట్లు ఇవ్వడం జరిగింది, అది కూడా మీకు చూపిస్తాను. ఇదే వెబ్సైట్లో మనకి ఇక్కడ ఒకటి ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ అని చెప్పేసి ఉంది. ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ క్లిక్ చేయగానే
ఇక్కడ పేమెంటు, నో యువర్ పేమెంట్ స్టేటస్, ఫిల్ అప్లికేషన్ ఫాము, ప్రింట్ అప్లికేషన్ ఫామ్. సో ఫస్ట్ ఏం చేస్తారంటే ఫస్ట్ మనం పేమెంట్ అనేది చేయాలి. సో పేమెంట్ ఎలా చేయాలి అనేది కూడా మీకు చూపిస్తాను. ఇక్కడ క్వాలిఫైయింగ్ హాల్ టికెట్ నెంబర్ అంటే ఇంటర్మీడియట్ హాల్ టికెట్ నెంబర్, క్యాండిడేట్ నేమ్ యాజ్ ఫర్ ఎస్ఎస్సి, డేట్ ఆఫ్ బర్త్ యాజ్ ఫర్ ఎస్ఎస్సి. సో మీ పర్సనల్ మొబైల్ నెంబర్ అయితే సెల్ఫ్ అని, ఒకవేళ ఫాదర్ అయితే ఫాదర్. సో మొబైల్ నెంబర్ ఎంటర్ చేసేసి ఇక్కడ బటన్ క్లిక్ చేసుకోండి. ఇంకా ఏమైనా ఆల్టర్నేట్ నెంబర్ మీ బ్రదర్ది కానీ సిస్టర్ కానీ నెంబర్ ఉంటే నెంబర్ కూడా ఎంటర్ చేయండి. ఓన్లీ ఇంజనీరింగ్ స్ట్రీమ్ అయితే కనుక ఇంజనీరింగ్, అగ్రికల్చర్ అండ్ మెడికల్ అయితే కనుక అగ్రికల్చర్ అండ్ మెడికల్, ఒకవేళ బోత్ అంటే ఇంజనీరింగ్ అండ్ అగ్రికల్చర్ అండ్ మెడికల్ ఇవన్నీ కలిపేసి ఉంటే కనుక ఇక్కడ ఏదో అంటే మీకు రిలవెంట్ బటన్ ఏదైతే ఉందో ఆ రేడియో బటన్ యాక్టివేట్ చేసేయండి. సో దాని ప్రకారంగా పేమెంట్ కూడా అడుగుతుంది. ఆ పేమెంట్ కూడా మనము చేయాల్సి వస్తుంది. ఆ పేమెంట్ కూడా త్రూ క్రెడిట్ కార్డు కానీ డెబిట్ కార్డు కానీ నెట్ బ్యాంకింగ్ ద్వారా మనం పేమెంట్ చేయొచ్చు. ఇలా పేమెంట్ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసిన తర్వాత మేకే పేమెంట్ అని చెప్పేసి క్లిక్ చేయండి. పేమెంట్ అయిపోతుంది. పేమెంట్ అయిపోగానే మీకు పేమెంట్ ఐడి అని చెప్పేసి ఇక్కడ ఒక ఐడి జనరేట్ అవుతుంది. అలాగనే దీనికి సంబంధించిన డాక్యుమెంట్ కూడా ప్రింట్అవుట్ చేసేసుకోండి. ఒకవేళ పేమెంట్లో ఏమైనా ఇష్యూస్ ఉంటే మనం ఆ నెంబర్ని బేస్ చేసుకొని మనం ట్రేస్ అవుట్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. సో ఇక్కడ పేమెంట్ ఐడి, ఈ ఐడిని మనం మళ్ళీ ఎంటర్ చేయాల్సి వస్తుంది కాబట్టి ఈ ఐడిని గుర్తుపెట్టుకోండి. ఒకవేళ మీకు పేమెంట్ అయిందా లేదా తెలుసుకోవడానికి ఏంటంటే మళ్ళీ హోమ్ పేజ్కి వెళ్ళేసి నో యువర్ పేమెంట్ స్టేటస్ అని చెప్పేసి క్లిక్ చేయండి. దాంట్లో మళ్ళీ డీటెయిల్స్ అడుగుతాయి. ఆ డీటెయిల్స్ ఎంటర్ చేసి ఆ పేమెంట్ నెంబర్ ఏంటో కూడా మనం తెలుసుకోవచ్చు. ఇక్కడ చూసారు కదా, క్వాలిఫైడ్ ఎగ్జామినేషన్ హాల్ టికెట్ నెంబర్ అండ్ మొబైల్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్, ఇంజనీరింగ్ అయితే ఇంజనీరింగ్. డీటెయిల్స్ ఎంటర్ చేసి చెక్ మై స్టేటస్ని క్లిక్ చేయగానే ఇక్కడ మనకు పేమెంట్ సంబంధించిన ఐడి అలాగే స్టేటస్ కూడా మనకు సక్సెస్ వచ్చిందా లేదని కూడా తెలుసుకోవచ్చు. సో ఇలా ఎంటర్ చేసిన తర్వాత ఫిల్ అప్లికేషన్ ఫామ్ అనే బటన్ క్లిక్ చేయండి. అంటే స్టెప్ 1 అయిపోయింది, స్టెప్ 2కి వెళ్ళిపోయాం. ఇప్పుడు స్టెప్ 3లో ఫిల్ అప్లికేషన్ ఫామ్ అని చెప్పేసి క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేయగానే మీకు పేమెంట్ ఐడి, పేమెంట్ రెఫరెన్స్ నెంబరు, హాల్ టికెట్ నెంబరు, మొబైల్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయగానే మీకు అప్లికేషన్ ఫామ్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ క్యాండిడేట్ డీటెయిల్స్ మళ్ళీ అడుగుతుంది. ఇందాక ఎంటర్ చేసిన డీటెయిల్స్ ఏంటంటే అవి జస్ట్ పేమెంట్ కోసం, ఇప్పుడే ఎంటర్ చేసిన డీటెయిల్స్ ఏంటంటే ఇవన్నీ కూడా మనకి ఎంసెట్లో రిఫ్లెక్ట్ అవుతాయి కాబట్టి డీటెయిల్స్ మళ్ళీ చెప్తున్నాను. యాజ్ ఫర్ ఎస్ఎస్సి ప్రకారంగా నేను ఎంటర్ చేయడానికి ట్రై చేయండి. ఇఫ్ ఇన్ కేస్ మీరు కనుక డీటెయిల్స్ రాంగ్ ఎంటర్ చేస్తే అవి మనకు రేపు పొద్దున మనం అప్లై చేసే అడ్మిషన్ కాలేజ్లో ప్రాబ్లం కావచ్చు, లేదంటే ఈ సేవలో ప్రాబ్లం కావచ్చు. సో చాలా ఫేజ్లలో మనం ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది కాబట్టి డీటెయిల్స్ ఎప్పుడైనా కూడా యాజ్ ఫర్ ఎస్ఎస్సి ప్రకారంగా ఎంటర్ చేయడానికి ట్రై చేయండి. సో ఇలా బర్త్ స్టేట్, బర్త్ డిస్టిక్, రేషన్ కార్డ్ నెంబర్, ఆధార్ కార్డ్ నెంబర్, క్యాండిడేట్ నేము ఇలా అన్నీ ఎంటర్ చేసేసి ఇలా కేటగిరీ కూడా ఒకవేళ ఓసీ అయితే ఓసీ, బీసీ అయితే బీసీ, ఇక్కడ క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్, అలాగే ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటే ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్, సదరన్ నెంబర్ ఇవన్నీ ఎంటర్ చేసి టోటల్ ఫిల్ చేయండి. అలాగే క్యాండిడేట్కి సంబంధించిన బ్యాంక్ అకౌంట్ నెంబర్స్, ఒకవేళ మీరు మైనారిటీ అయితే మైనారిటీ, అలాగనే అడ్రస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్, క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్, అర్బలా రూరలా ఇవన్నీ కూడా జాగ్రత్తగా ఎంటర్ చేయండి. నెక్స్ట్ ఎస్ఎస్సికి సంబంధించిన డీటెయిల్స్, లాస్ట్ 6 ఇయర్స్లో మీరు ఏ డిస్ట్రిక్ట్లో అయితే చదివారో ఆ డిస్ట్రిక్ట్లు అన్నీ సెలెక్ట్ చేసుకొని ఆ స్కూల్ నేము, ఆ ప్లేస్ నేము అవన్నీ కూడా ఎంటర్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ మీరు ఎంటర్ చేసే ప్లేస్ ఆఫ్ స్టడీని బేస్ చేసుకొని మీకు లోకల్ కేటగిరియా, నాన్ లోకల్ కేటగిరియా కూడా డిసైడ్ చేస్తారు. నెక్స్ట్ మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అండ్ సిగ్నేచర్. సో ఈ ఫోటో కూడా మనకు 50 KB లోపు ఉండాలి, సిగ్నేచర్ 30 KB లోపు ఉండాలి. ఇవన్నీ ఎంటర్ చేసేయండి. అలాగే ఇక్కడ మీకు సెంటర్, టెస్ట్ సెంటర్స్ అంటే మీరు ఎగ్జామినేషన్ సెంటర్ ఎక్కడైతే రాయాలనుకుంటున్నారో మీ దగ్గరలో ఉన్న డిస్టిక్, అలాగనే ప్రిఫరెన్స్ 1, ప్రిఫరెన్స్ 2, నెక్స్ట్ దగ్గరలో ఇంకో సెకండ్ డిస్టిక్, దాంట్లో ప్రిఫరెన్స్. ఎగ్జామ్ సెంటర్ ఎక్కడ పడుతుందంటే మీ ఓన్ డిస్టిక్లో పడే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి అప్లికేషన్ ఫామ్ కూడా మీరు ఎంత తొందరగా ఫిల్ చేస్తే సెంటర్ కూడా అంత తొందరగా అలాట్ అవుతుంది. సో లాస్ట్ వరకు వెయిట్ చేస్తారనుకోండి, ఒక్కొక్కసారి ఏంటంటే సెంటర్ సరిపోక మీకు వేరే చాలా దూరంలో కూడా పడే అవకాశాలు ఉంటాయి కాబట్టి సో అప్లికేషన్ ఫామ్ ముందే ఫిల్ చేయడానికి ట్రై చేయండి. ఇలా డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసిన తర్వాత సబ్మిట్ బటన్ క్లిక్ చేయండి. సబ్మిట్ బటన్ క్లిక్ చేయగానే ఏంటంటే మనకి ఫస్ట్ ఒక ప్రివ్యూ వస్తుంది. ఆ ప్రివ్యూ అంటే మనం ఏవైతే డీటెయిల్స్ ఫిల్ చేసామో ఆ డీటెయిల్స్ అన్ని కరెక్ట్ ఉన్నాయా లేదా అనేది కూడా మనకు తెలుస్తుంది. అలాగే ఇంకేమైనా మిస్టేక్స్ ఉన్నా కూడా మనకు దాని పక్కన ఒక రెడ్ కలర్ వస్తుంది. ఆ రెడ్ కలర్ రాగానే అంటే ఒకవేళ క్యాస్ట్ సర్టిఫికేట్ మిస్ అయిపోయిందా లేకపోతే నేమ్ మిస్ అయిపోయిందా అవన్నీ చెక్ చేసుకొని ఎడిట్ గుడ్ చేసుకోవచ్చు. ఇలా ప్రివ్యూ, ఎడిట్ ఆప్షన్స్ ఉంటాయి కాబట్టి దాని ప్రకారంగా మీరు జాగ్రత్తగా ఫిల్ చేయడానికి ట్రై చేయండి. ఇట్లా నెంబర్ వస్తుంది. ఎలా వస్తుందంటే యువర్ అప్లికేషన్ నెంబర్ అని చెప్పేసి వస్తుంది. అలానే అప్లికేషన్ ఫామ్ను కూడా ప్రింట్ తీసుకోండి. ఇదే అప్లికేషన్ ఫామ్ని మన ఎగ్జామ్ హాల్ కూడా తీసుకెళ్లాల్సి వస్తుంది కాబట్టి సో ఒక 2-3 కాపీస్ తీసుకోండి. ప్రింట్ అయిపోయిన తర్వాత కూడా డీటెయిల్స్ మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోండి. ఎందుకంటే దీంట్లో కనుక డీటెయిల్స్ రాంగ్ ఉంటే ర్యాంక్లో కూడా
మనకి వేరియేషన్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి మళ్ళీ ఒకసారి క్రాస్ వెరిఫై చేసుకోండి. ఒకవేళ రాంగ్ ఉంటే ఏంటంటే మనకి ఇందాక మీకు డేట్ ఇచ్చాను. సో కరెక్షన్కి సంబంధించిన డేట్ ఎప్పటి నుంచి ఎప్పుడు ఉంది అని అంటే ఒకవేళ మీరు ఏమైనా కరెక్షన్ చేశారనుకోండి April 6th నుంచి April 10th మధ్య కూడా మనం కరెక్షన్ చేసుకోవచ్చు. ఈ కరెక్షన్స్ కూడా అన్నీ కూడా మనకి ఎడిట్ ఆప్షన్ ఇస్తారని గ్యారెంటీ లేదు కాబట్టి మీరు ఫిల్ చేసేటప్పుడు అయితే జాగ్రత్తగా ఫిల్ చేయండి. ఒకవేళ మీకు అప్లికేషన్ ఫామ్ మిస్ అయితే కనుక ఇక్కడ మనకు స్టెప్ 4 అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంది. ఈ స్టెప్ 4కి వెళ్ళేస్తే మళ్ళీ డీటెయిల్స్ ఎంటర్ చేస్తే మళ్ళీ గెట్ అప్లికేషన్ క్లిక్ చేయగానే మనకి అప్లికేషన్ ఫామ్ వస్తుంది. ఇలా ఎన్నిసార్లు అయినా మన అప్లికేషన్ ఫామ్ని రిట్రీట్ చేసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ ఏవైతే డీటెయిల్స్ ఉన్నాయో పేమెంట్ రెఫరెన్స్ ఐడి కానీ అలానే రిజిస్టర్డ్ నెంబర్ కానీ క్వాలిఫైడ్ నెంబర్ కానీ మొబైల్ నెంబరు డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ గుర్తుపెట్టుకుంటే మనకి ఏంటంటే అప్లికేషన్ ఫామ్ మిస్ అయినా కూడా మనం మళ్ళీ డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇవే డీటెయిల్స్ రేపు పొద్దున్న హాల్ టికెట్లో కూడా ఇష్యూస్ అయినా కూడా మనం మళ్ళీ రిట్రీట్ చేసుకునే ఛాన్సెస్ ఉంది. కాబట్టి ఈచ్ అండ్ ఎవ్రీ డాక్యుమెంట్ అంటే పేమెంట్ రెఫరెన్స్ నెంబర్ కానీ అప్లికేషన్ రెఫరెన్స్ నెంబర్ కానీ అలాగే డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ కూడా డీటెయిల్స్ అన్ని కరెక్ట్ చేసుకోండి. అలాగే మీ అప్లికేషన్ ఫామ్ కూడా మెయిల్కి అటాచ్ చేసుకోండి. ఇది ఏపీ ఎంసెట్ 2019కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఫ్రెండ్స్ చాలా మందికి ఒక డౌట్ ఉంది ఏంటంటే తెలంగాణ వాళ్ళు ఏపీ ఎంసెట్కి అప్లై చేయొచ్చా? 100% అప్లై చేయొచ్చు. ఓన్లీ తెలంగాణలో కాదు, ఇండియాలో ఏ స్టేట్ వాళ్ళైనా సరే ఏపీ ఎంసెట్కి అప్లై చేసుకోవచ్చు. సో వీళ్ళకి రియంబర్స్మెంట్ వస్తుందా అంటే అది వాళ్ళ స్టేట్ పైన డిపెండ్ అయి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ స్టేట్కి సంబంధించిన వాళ్ళు అనుకోండి. సో తెలంగాణ స్టేట్ ఏం చేస్తుందంటే తెలంగాణ స్టూడెంట్స్ ఏ స్టేట్లో చదువుకున్నా అంటే తెలంగాణలో చదువుకున్నా ఆంధ్రప్రదేశ్లో చదువుకున్నా మహారాష్ట్రలో చదువుకున్నా తెలంగాణ స్టూడెంట్స్ అందరికీ కూడా రియంబర్స్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. సో అలాగే ఒకవేళ ఏపీ గవర్నమెంట్ అయితే అది గవర్నమెంట్ పైన డిపెండ్ అయి ఉంటుంది. సో మనకి తెలంగాణ స్టూడెంట్స్కి అయితే ఎలాంటి డౌట్ లేదు, మీరు ఏ స్టేట్లో చదువుకున్నా మీకు రియంబర్స్మెంట్ అనేది వస్తుంది. సో అది కూడా ఎలా చెప్తుందంటే లాస్ట్ 2-3 ఇయర్స్ని బేస్ చేసుకొని మీకు చెప్తున్నాను. సో మీరైతే అప్లై చేయండి. సో ఏపీలో కూడా మంచి కాలేజెస్ ఉన్నాయి, తెలంగాణలో కూడా మంచి కాలేజెస్ ఉన్నాయి. ఒకవేళ మీకు దేంట్లో మంచి ర్యాంక్ వస్తే ఆ కాలేజ్ చేయడానికి ట్రై చేయండి. సో ఏపీలో టాప్ 20 కాలేజెస్ ఏవి, తెలంగాణలో టాప్ 20 కాలేజెస్ ఏవి అని చెప్పేసి దానిపైన వీడియో చేస్తాను. చాలా వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి. సో మన ఛానల్కి వెళ్ళి చూస్తే మీకు చాలా ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. అలాగే దీనిపైన ఇంకేమైనా సందేహాలు ఉన్నా, ఏమైనా డౌట్స్ ఉన్నా, ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో మ్యాక్సిమం నేను రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. అలాగే ఫ్రెండ్స్ మన ఛానల్ గురించి కానీ ఇన్ఫర్మేషన్ కూడా మీ ఫ్రెండ్స్ అందరు కూడా ఫేస్బుక్ ద్వారా కానీ ట్విట్టర్ ద్వారా కానీ వాట్సాప్ ద్వారా ప్రతి ఒక్కరికి షేర్ చేయడానికి ట్రై చేయండి. సో దీనికి సంబంధించిన డేట్ ఇంకా 1 month ఉంది. సో చాలామంది కూడా ఇన్ఫర్మేషన్ తెలియకపోవచ్చు, మనం ఏదో వీడియోస్ షేర్ చేస్తూ ఉంటాం. ఇలాంటి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ని షేర్ చేయడానికి ట్రై చేయండి. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ కనుక చూసినట్లయితే ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్, దాని పక్కన బెల్ ఐకాన్, అలాగే లైక్ బటన్ ఇవన్నీ క్లిక్ చేయడం మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్, జై హింద్.